దేవుడి నామంలో కూడొచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే, నమ్మకస్తులుగా మనం ఉన్నామా లేదా దేవునికి? నమ్మకస్తులుగా ఉన్నవారిని దేవుడు ఏం చేస్తాడు? నమ్మకత్వం అంటే దేవునికి ఇష్టమేనా? ఈ అంశాలని మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. కీర్తనల గ్రంథం ఒకసారి తెరవండి, మీ చేతుల్లో వాక్యాలు ఉన్నాయి కాబట్టి. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 6వ వచనం చూడండి. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. దేవుని యొద్ద నివాసం ఉండడానికి దేశంలో ఎంతమంది నమ్మకస్తులు ఉన్నారో వారందరి కోసం దేవుడు కనిపెడుతూ ఉన్నారంట. మరి మనము దేవుని దృష్టిలో నమ్మకస్తులుగా ఉన్నామా లేదా? మన నమ్మకత్వముతో ఉండాలి అని అంటే ఎలా ఉండాలి? ఏ ఏ విషయాలలో నమ్మకస్తులుగా మనం ఉండాలి అంటే, మనం ఉన్నటువంటి గృహంలో ఉన్నాము. భార్య భర్తకు, భర్త భార్యకు పెళ్లి వాగ్దానాల్లోనే ఈ మాటను పలికిస్తారు అందరూ కూడా. కాబట్టి నమ్మకముగా ఉన్నారా లేదా? ఫస్ట్ థింగ్ అది. తరువాత బిడ్డలు తల్లిదండ్రులకి నమ్మకస్తులుగా ఉన్నారా? మీరు ఒక చోట ఉద్యోగం చేస్తున్నారు, ఆ ఉద్యోగంలో మీరు నమ్మకంగా పనిచేస్తున్నారా? మీ యజమానుడి దగ్గర మీరు నమ్మకంగా ఉన్నారా? ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయబడతాయి దేవుని దగ్గర. వాటి ద్వారానే ఆయన వీళ్ళందరూ నమ్మకస్తులుగా ఉన్నారు అని తెలుసుకుంటారు. దానియేలు ఉన్నారు, ఆయన ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడంటే దేవుడికి ఎలాంటి శాసనం వచ్చినా, ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి దేశంలో ఉన్నా, ఎంతమంది శత్రువులు చుట్టూ ఉన్నా దేవునికి ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో, దేవుని యొక్క వాక్యానికి ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో, ధర్మశాస్త్రానుసారంగా ఆయన ఎలా జీవించాడో మనకి కనిపిస్తాడు. ఆయన నమ్మకమైనటువంటి ఒక మంచి భక్తుడుగా మన ముందర ఉంటాడండి. కాబట్టి ఈరోజు నమ్మకస్తులుగా మనం ఉన్నామా లేదని స్వపరిశీలన చేసుకుందాం. 7వ నెలలో ప్రార్థనలలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒకటి, మనం అందరము ప్రార్థనలో ఎదగడం, ప్రార్థన మన ఊపిరిగా మారడం, అధికంగా ప్రార్థన చేయమని మన ప్రభువు చెప్పారు. ఎడతెగక చేయండి, విసుగక చేయండి, మెలకువగా ఉండి చేయండి, మీరు ప్రార్థన చేస్తూనే ఉండండి, దివారాత్రులు మొర్రపెట్టండి. ఒక అన్యాయస్తుడు ఉన్నప్పుడు వాడి దగ్గరికి ఒక విధవరాలు మాటిమాటికి వెళ్ళి అంటే అడుగుతూ ఉంది తన యొక్క భూమి సమస్య కొరకు. వాడే ఒక దినాన విసిగిపోయి న్యాయం చేసేశాడు. అయితే నేను అటువంటి వాడను కాదు, న్యాయవంతుడైనటువంటి దేవుడను. నా ప్రజలు దివారాత్రులు నా కొరకు మొర్రపెట్టుచు ఉన్నప్పుడు నేను వారికి న్యాయము తీర్చనా అన్నాడండి ఆయన. చూసారా ఎంత బాగున్నాయో ఆ మాటలు, ఎంత బాగా చెప్పారు ఆయన. నా ప్రజలు దివారాత్రులు వారు నాకు మొర్ర పెట్టుకుంటూ ఉంటే నేను వారికి న్యాయం తీర్చనా అని అడుగుతున్నారు ఆయన. ఆయన న్యాయవంతుడైన దేవుడు. అంటే ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్. అది 7వ నెలలో జరిగేటువంటి ప్రార్థనల యొక్క ఉద్దేశం. 3 hours మాత్రమే కూర్చుంటున్నాం. 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థనా సమయమని కేటాయించుకున్నాం. మీలో ఎంప్లాయీస్ కొంతమంది జాయిన్ అవుతున్నారు, వాళ్ళని నేను అప్రిషియేట్ చేస్తున్నాను, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. మీరు ఆయా స్థలాలలో ఉండి కూడా మాతో పాటు జాయిన్ అవుతున్నారు. మీకు అక్కడ కన్వీనియంట్గా లేకపోతే ఆఫ్లైన్లోకి వెళ్ళొచ్చు, మళ్ళీ ఆన్లైన్లోకి రావచ్చు. గృహాలలో ఉండి ప్రార్థన చేస్తూ మాతో ఏకీభవిస్తున్న వారు డెడికేట్ చేసుకుని ఒక్క 3 hours మీరు అటు ఇటు తిరుగుతూ, మీరు భోజనాలు చేస్తూ, మీరు మాట్లాడుతూ అలా పార్టిసిపేట్ చేయకుండా నేను ఒక మూలకు వెళ్ళి దీనితో నేను ఆ దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించాలని ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి. కాబట్టి ఇలా దేవునికి 7వ నెలలో ఉద్దేశం ఏంటంటే, మొదటిది ప్రార్థనలో ఎదగాలి. ప్రభువు చెప్పిన మాట మెలకువగా ఉండి ప్రార్థన చేయుట, ఎడతెగక ప్రార్థన చేయుట, విసుగక ప్రార్థన చేయుట. చెప్పిన అంశాలే పదే పదే చెప్తున్నారు. ఎవరు అనారోగ్యంగా ఉన్నారో ముట్టండి, ఎవరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో తీర్చండి, మా సంఘాన్ని దీవించండి. ఎంతమంది గూగుల్ మీట్లో జాయిన్ అయి ఉన్నారో వారి గురించి అని ఇప్పటి వరకు చేశారో లేదో ఆ పాయింట్ నాకేమీ అంత గట్టిగా వినబడలేదు. ఎంతమంది మాతో జాయిన్ అయి ఉన్నారో వారి కుటుంబాలను ఒక్కసారి ఈరోజు ఏ గృహం నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారో, ఏ స్థలాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారో వారిని ఇప్పుడు దేవా ఒక్కసారి దర్శించనే పాయింట్ చాలా ప్రాముఖ్యమైనది. ఆ శక్తితో మీరు అందరూ జాయిన్ అయి ఉన్నారు. మీ అందరినీ బట్టి దేవునికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నమ్మకస్తులైన వారిని, దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు దేవుడు తన వెతుకుతూ ఉన్నారనేటువంటి మాటని మనం చూస్తున్నాం. నమ్మకస్తులు ఎలా ఉంటారు? బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులే మన ముందు ఉన్నటువంటి మనకి వారందరూ కూడా మార్గదర్శకులుగా ప్రభువు వాళ్ళని చూపించారు మనకి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు ఆయన.
మోషేకి విరోధంగా లేచిన వారిని దేవుడు అణగదొక్కేశాడు. ఆ యొక్క అహరోను కుమారులు ఏ విధంగా దేవునికి విరోధంగా లేచారో వాళ్ళని ఎందుకు అణగదొక్కాడంటే, వారిని ఎందుకు నశింపచేశాడంటే, నమ్మకస్తుడైనటువంటి మోషేని దేవుడు చూస్తూ ఉన్నాడు. అతడు ఎంత యథార్థంగా ఉన్నాడో, ఎంత నమ్మకంగా ఉన్నాడో, దేవుని పిలుపునందుకుని ఎలాగ ఏ స్వార్థము లేకుండా దేవుని ప్రజలను నడిపించి తీసుకుని వెళుతున్నాడో ప్రభు చూసినప్పుడు అటువంటి నమ్మకస్తులైన వారికి ఎవరైనా విరోధంగా లేస్తే, ఈరోజు మీరు నమ్మకంగా ఉంటే వచ్చే లాభాలలో మొదటిది మాట్లాడుతున్నాను నేను. మీరు గనుక దేవునికి, మీ ఇంటి వారికి, నీ ఉద్యోగ స్థలములో అన్ని విషయాలలో కూడా నమ్మకస్తుడుగా ఉంటే మొదటగా ఏం జరుగుతుందంటే, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధం కూడా వర్ధిల్లదది. ఎందుకంటే నువ్వు నమ్మకస్తుడుగా ఉంటే చాలు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నావా? ఇంట్లో నమ్మకంగా ఉన్నావా? యథార్థంగా ఉన్నావా? పరిశుద్ధంగా ఉన్నావా? నీకు విరోధంగా ఎంతమంది 10,000 మంది నీ ప్రక్కన పడిపోయినా కూడా నీకు అపాయం రానివ్వడు. నీకు విరోధముగా ఎంతమంది లేచినా కూడా వారు పడిపోతారు, కానీ నీకు ఏ హాని రాదు. ఉదాహరణకి మనం చూస్తాం, మోషే మీద సడిగిన వారు సంహరించబడ్డారు, కూలిపోయారు, అరణ్యంలో వారు రాలిపోయారు అని రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు పెద్ద పెద్ద లక్షణాలు ఏమీ కాదండి. ప్రభువుని అడగాలి, నాయనా ప్రతి ఏరియాలో కూడా నేను నమ్మకంగా ఉండడానికి అవసరమైన కృప ఈ 3వ దినాన నేను అడుగుతున్నానయ్యా, ఇది నాకు కావాలి, కృపావరముగా అది నాకు దయచేయండి అని అడుగుదామా మనం అందరం? నమ్మకస్తులు అంటే దేవునికి చాలా ఇష్టం. దావీదు గురించి ఒకసారి యాజకుడు మాట్లాడుతున్నాడు సౌలుతో. యాజకుడి దగ్గరికి వచ్చి దావీదు గొలియాతు యొక్క కత్తి పట్టుకుని వెళ్ళిపోతాడు, చాలా టఫ్ సిట్యుయేషన్లో. వెళ్ళిపోయినప్పుడు సౌలు వచ్చి ఒక యాజకుడిని తిడుతూ ఉన్నాడు. అది ఎక్కడ మీకు దొరుకుతుందంటే 1వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ అహీమెలెకు అనేటువంటి ఒక యాజకుడు ఉంటాడు. ఆ యాజకుడిని రాజుగారు తిట్టినప్పుడు అతడు ప్రతిగా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. రాజా, రాజునకు అల్లుడై నమ్మకస్తుడైన ఆలోచనకర్తయ్యై నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటి వాడు నీ సేవకులందరిలో ఎవరున్నాడు అని అడుగుతున్నాడు. ఎంత బాగుందో చూసారా? దావీదు గురించి ఒక యాజకుడు ఒక రాజుతో మాట్లాడుతున్న మాటది. రాజా, రాజునకు అల్లుడుగా ఉన్నాడు, ఫస్ట్ థింగ్ అది. ఆ తరువాత అతడు చాలా నమ్మకస్తుడు. అలాంటి నమ్మకస్తుడై అతను ఆలోచనకర్త కూడా. నీ నగరిలో ఘనత వహించాడు కదా, అటువంటి వాళ్ళు ఇంకా మరొకళ్ళు లేరు కదా, అంత నమ్మకస్తుడు కదా. నా దగ్గరికి వచ్చి ఆ గొలియాతు యొక్క కత్తి అడిగితే అందుకే ఇచ్చాను తప్ప నేను నీకు అన్యాయం చెయ్యాలని కాదు నాయన. నేను నీకు మరి విరోధంగా నేను ఏదో చెయ్యాలి, దావీదుకి ఫర్గా మారిపోవాలని మాత్రం కాదు అని చెప్పడానికి దావీదు యొక్క లక్షణాలను అక్కడ మాట్లాడుతున్నాడు. దానిలో దావీదు గురించి ఏమైనా ఉంది? నమ్మకస్తుడు అంటండి, ఆలోచనకర్త అంటండి. అసలు ఎంత మంచి మాటలను అతను మాట్లాడినప్పుడు అంటే నిజంగా మనకు అనిపిస్తుంది, దేవుని దగ్గర మాత్రమే కాదు కానీ మనుష్యుల దగ్గర కూడా మనం మంచి సాక్ష్యం పొందుకోవాలి. లేదండి అతడు చాలా నమ్మకస్తుడు అనే మాట నీ గురించి నా గురించి ప్రజలు మాట్లాడుతూ ఉంటే నీవు సత్క్రైస్తవుడవే. కొన్ని సందర్భాల్లో ఈ మనుషులు మనం ఎంత నమ్మకంగా ఉన్నా కూడా అలా చెప్పరులేండి. వారి నాలుకలు అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. మనకి అతి ప్రాముఖ్యమైనది మన దేవుడు మన గురించి నీవు నమ్మకస్తుడువా కాదా అనేటువంటి సాక్ష్యం కావాలి మనకి. కాబట్టి ఈరోజు నాకు ప్రభువా నేను నమ్మకస్తుడుగా ఉండడానికి అవసరమైన కృప నాకు దయచేయండి అని అడగండి. మొదటిగా అలా నీవు నమ్మకస్తుడుగా ఉంటే, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా ఉన్న కారణంగా ఆయనేమీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన మీద ఎవరైనా విరోధంగా సణిగారు అనుకోండి, దేవుడే కలుగజేసుకుంటాడు. ఆయనకి ఎవరైనా విరోధంగా ఆయన పదవి నుంచి దించడానికి ప్రయత్నం చేశారనుకోండి, దేవుడే కలుగజేసుకుంటాడు. ఆయనకి విరోధంగా ఈ ప్రజలు ఆయనకి తెలియకుండా మూలను కూర్చొని చాలా రకరకాల ఈయనకి విరోధమైన మాటలు మాట్లాడుకుంటున్నారనుకోండి, ఆయన వినేస్తాడు. కాబట్టి నమ్మకత్వంతో మనం ఉన్నప్పుడు మనం ఈలాగున గొప్ప సెక్యూరిటీ పొందుకుంటామండి. తర్వాత ఆయన యథార్థంగా నమ్మకంగా ఉన్నవారికి దేవుడే స్వయముగా తన చిత్తాన్ని వారి ఎడల జరిగించుకుంటూ ఉంటాడు. యోబును గురించి స్టార్టింగ్ ఏమని రాయబడి ఉందండి? యథార్థవంతుడును న్యాయవంతుడైనటువంటి ఒక భక్తుడు ఉన్నాడు అని రాయబడి ఉందండి. యథార్థత అంటే నమ్మకత్వం. ఏ విషయంలో అతడు నమ్మకంగా ఉన్నాడు దేవునికి అంటే,
దేవునికి ఇచ్చుట విషయంలో, దేవునికి ప్రార్థించుట విషయంలో, దేవునికి భయపడు విషయంలో, అన్ని విషయాలలో కూడా యథార్థవంతుడు యోబు. కాబట్టి ఎంత ఆస్తిపరుడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దీవెన అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదం, దాంట్లో అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. అవన్నీ కూడా దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదంలో ఫుల్ ప్యాకేజ్ అది, అన్నీ ఇస్తాడు ఆయన. ఎందుకంటే ఆశీర్వాదము అంటే యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందట? ఐశ్వర్యాన్ని. కాబట్టి అన్నీ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. దేవుని యొక్క దీవెన అంటే దాంట్లో సమాధానం ఉంది, నెమ్మది ఉంది, శాంతి ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యము కూడా ఉంది. కాబట్టి నీవు యోబులాగా యథార్థవంతుడుగా జీవించాలని ఆశపడుతున్నట్లయితే మొదటగా నీ భక్తి జీవితంలో నీ ప్రేయర్ స్టైల్నే మొదటగా దేవునికి అప్పగించుకోవాలి. ఎలా అంటే నేను యథార్థంగా ప్రార్థన చేస్తున్నానా లేదా, నమ్మకంగా ప్రార్థన చేస్తున్నానా లేదా, దేవునికి యథార్థంగా నేను జీవిస్తున్నానా లేదా. ఇవన్నీ కూడా ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి విషయాలు నేను చూపిస్తున్నాను కదా. న్యూ టెస్టిమెంట్లో మనకు తెలుసు అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు ఉన్నారు. ఇది ఓల్డ్ టెస్టిమెంట్. మనం దావీదు, దానియేలు, యోబు ఇలా మాట్లాడుకుంటున్నాం. వాళ్ళందరినీ చూసినప్పుడు ఇది ఓల్డ్ టెస్టిమెంట్. న్యూ టెస్టిమెంట్లో కూడా దేవుడు ఇలా ఎవరినైనా ఎక్స్పెక్ట్ చేశారా అంటే తప్పకుండా అడుగుతాడండి ఆయన. అననీయ సప్పీరా అనేటువంటి ఇద్దరు దంపతులు, పేతురు గారు ఆ దినాలలో ఆది అపోస్తలులు వాళ్ళందరూ సంఘమంతా కూడా వేల వేల మంది రక్షించబడిపోతూ సంఘము విస్తరిస్తున్నటువంటి దినాలలో ఇంటింట వాళ్ళందరూ కూడా దేవునితో సావాసం చేస్తూ, రొట్టె విరుస్తూ, ప్రార్థనలు చేస్తూ సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు అవసరమైంది, చాలా ధనం అవసరమైంది, స్థలం అవసరమైంది, వచ్చేవారికి భోజన ఏర్పాట్లు చేయాలి, విధవలను, బీదలను, అనాథలను ఆదరించాలి, వచ్చిన వారికి అంతా చూడాలి, అక్కడంతా కంఫర్ట్ ఇవ్వాలి. అందుకే వారందరూ స్థిర చర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గరికి తీసుకొస్తున్నటువంటి ఉజ్జీవముతో నింపబడిన దినాలవి. ఆ దినాలలో అందరూ తీసుకొస్తున్నప్పుడు ఒక మంచి భక్తి కలిగిన వారే వాళ్ళు అనుకున్నారు, మేము కూడా దేవునికి కొంత సొమ్ము ఇవ్వాలి, మా పొలం అమ్మి డబ్బు ఇవ్వాలి అనుకున్నారు. కానీ వారు అమ్మిన తరువాత దేవునికి నమ్మకంగా ఉండలేని కారణంగా ఏమైంది? అక్కడ వారి మీదకి మరణం వచ్చింది, ఉరిలాగా వచ్చింది. దేవుణ్ణి ఎందుకు మీరు మోసం చేశారు, దేవుని ఎడల ఎందుకు మీరు నమ్మకంగా ఉండలేకపోయారని ఆ యొక్క సేవకుడు వారిని అడిగిన సందర్భం మనం చూస్తాం. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను మోసం చేశారు, దేవునికి ఎందుకు మీరు నమ్మకస్తులుగా ఉండలేకపోయారు అనే ప్రశ్నలు ఉంటాయి కదండి అక్కడ. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థించుట విషయంలో, దేవునికి ఇచ్చుట విషయంలో, మీరు ప్రతి స్థలంలోనే నమ్మకస్తులుగా ఉండుట విషయంలో ఏమీ పర్వాలేదులే, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు, ఏమీ పర్వాలేదులే అని అనడానికి నువ్వెవరివి? ప్రభా నాకు దావీదుకి చూపిన శాశ్వత కృప చూపండి, దేవా దావీదులాగా దీవించండి, దేవా దానియేలులాగా మా బిడ్డలను తయారు చేయండి అని ప్రార్థన చేస్తున్నారా మీరు? ఇవన్నీ జరగాలంటే మీరు దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి ప్రతి ఏరియాలో కూడా. యోబు ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడంటే ప్రతి అరుణోదయాన లేచి ఆయన దేవునికి బలులు అర్పించటం మాత్రమే కాదు, కానీ తన పిల్లలు ఏ ఏరియాలోనన్నా దేవునికి విరోధంగా తప్పిపోతున్నారేమో అని భయమేసి వారందరి తరఫున దేవునికి బలియాగం అర్పిస్తూ ఉండేవాడు ఆయన. చాలా యథార్థవంతుడు అంట ఆయన, చాలా న్యాయము కలిగి ప్రవర్తించేటువంటి ఒక ధనవంతుడైనటువంటి ఆ వ్యక్తిని గురించి ఎక్కడ మాట్లాడుకుంటున్నారు? పరలోకంలో సభలో మాట్లాడుకుంటున్నారండి. ఎవరు మాట్లాడుకుంటున్నారు? వేల దూతల మధ్యలో దేవుడు అపవాదితో మాట్లాడుతున్న మాటలు. అపవాది అంటాడు, నువ్వు అంత ఆశీర్వదించావు కాబట్టే అంత నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఒకసారి అతనికి ఇచ్చిన ఆశీర్వాదం అంతా తీసేయి, అప్పుడు నమ్మకస్తుడిగా ఉంటాడో, లేకపోతే లంచాలు తీసుకుని బ్రతుకుతాడో, లేకపోతే దేవుడు అంతా ఇచ్చేశాడు కాబట్టి ఒక దొంగగా అయిపోతాడో, లేదంటే దేవుడిని దూషించి పారిపోతాడో నీకు తెలుస్తుంది అన్న ఉద్దేశ్యంతో దేవుని దగ్గరికి వచ్చి సాతానుడు అన్నప్పుడు సరే నీ ఇష్టం అన్నాడు దేవుడు. చిన్నగా కంచె తొలగించినప్పుడు తప్పిపోయాడా యోబు? ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా నా దేవుడు చూడట్లేదని చెప్పాడా? నేను ప్రతి అరుణోదయాన ఇంత నమ్మకస్తుడిగా ఉన్నందుకు నాకు దేవుడిచ్చిన అవార్డు ఇదేనా అని ఎవరి దగ్గరైనా అన్నాడా? ఆయన శపించుకున్నాడు తప్ప ఎవరి దగ్గరికి వెళ్ళి అనలేదండి యోబు. ఆయన ఇచ్చెను, ఆయన తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడండి. నమ్మకత్వము. భార్య వచ్చి దూషించినప్పుడు అన్నాడు, ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన విడిచి వెళ్ళే ప్రసక్తే లేదు, ఆయన వైపు నేను చూస్తున్నాను, నా విమోచకుడు సజీవుడు అన్నాడండి.
ఎంత నమ్మకత్వమో చూడండి ఒక్కసారి. ఈరోజు మనకు అంత నమ్మకత్వం ఉందా? మన జీవితంలో కార్యాలు జరగకపోవుట మనం చూచినప్పుడు ఎంత సణుగుతున్నామో దేవుణ్ణి, ఎంత ప్రార్థనలో అబద్ధికులమైపోతున్నామో, ప్రార్థనలో దొంగలమైపోతున్నామో. ప్రార్థించుటలో కూడా దొంగలుగా లేమా మనం? ప్రార్థనా సమయాన్ని మీరు దొంగిలించట్లేదా? వేకువ ప్రార్థన ఉందా మనకి? రాత్రి ప్రార్థన ఉందా? మధ్యాహ్నం ప్రార్థన ఉందా? ఎన్నిసార్లు మొక్కుబడి చేసుకున్నావు నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తానని? నమ్మకంగా ఏ పనైనా మీరు చేస్తున్నారనుకోండి, ఆశీర్వాదం మీ దగ్గరికి వస్తుందండి. మన దగ్గర ఈ కెమెరా ఆపరేట్ చేయడానికి మన పిల్లలు ఉన్నారు కదా, సాగర్ అంటూ ఉంటాను అస్తమాను నేను. చాలా ఎక్కడికి మనకి ప్రోగ్రామ్ అయినా, వాక్యం చెప్పాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అదే ఫస్ట్ ప్రయారిటీ. నేను దేవుని దగ్గర అదే ఫస్ట్ ప్రయారిటీ నాకని వస్తూ ఉండేవాడు ఆ యవనస్తుడు. అందరూ అన్నారు, చుట్టాలు బంధువులు అందరూ అన్నారు, ఏమనంటే అస్తమాను దేవుని సేవ అనుకుని వెళ్ళిపోతున్నాడు యవనస్తుడు, ఏ ఉద్యోగంలో జాయిన్ అవ్వడా ఏంటి? అస్తమాను ఆ పాస్టమ్మ గారి వెనకాల వెళ్ళిపోయి దేవుని మందిరంలో ఉంటే వాళ్ళకి ఏమొస్తుంది? ఉద్యోగం చూసుకోరా అని చుట్టాలు బంధువులు అందరూ కూడా అన్నారంట. అనేక మంది అడిగారు. తను నమ్మకస్తుడిగా ఉన్నాడు. 7వ నెలలో ప్రార్థనలు ఇలాగే జరుగుతున్నప్పుడు లాస్ట్ ఇయర్ ఇక్కడుండగానే దేవుడు తనకి ఆ ఉద్యోగం వచ్చింది అనేటువంటి సమాచారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ గతించిన లాస్ట్ ఇయర్ నుంచి కూడా సాగర్తో పాటు మన విక్టర్ కూడా ఎంతో నమ్మకస్తుడిగా, ఇటువైపు మన సైమన్ లేనప్పుడు ప్యాడ్స్ ప్లేయర్గా, అక్కడ కెమెరామెన్ లేకపోతే ఆ కెమెరా ఆపరేటర్గా, ఎవరు లేకపోతే వాళ్ళ ప్లేస్ని విక్టర్ తీసుకుని ఆ పనులు చేస్తున్నాడు గతించిన సంవత్సరం నుంచి. ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. ఇదే మళ్ళీ 7వ నెల ప్రార్థనల్లో ఆయనకి ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ వచ్చింది. హల్లెలూయా. ఇద్దరు కూడా మా యొక్క యవనస్తులైన బిడ్డలు, సంఘములో ఉన్న బిడ్డలు, నమ్మకముగా వెళుతున్నటువంటి వారికి దేవుడు దీవెనలు నిజంగా మెండుగా ఇస్తాడండి. ఏ ఏరియాలో నీవు నమ్మకస్తుడుగా ఉండాలో ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు ఎక్కడున్నా లేకపోయినా దేవుని దగ్గర ఫస్ట్ నీవు నమ్మకస్తుడుగా ఉంటే అన్ని ఏరియాల్లో ఆటోమేటిక్గా ఆ నమ్మకత్వం అనేది కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఈ సమూయేలు విషయంలో కూడా ఏలీతో దేవుడు మాట్లాడుతూ పౌరుషంగా మాట్లాడతారండి. దేవుడు సమూయేలు గురించి ఏలీతో దేవుడు పౌరుషంగా మాట్లాడతారు. 1వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 35వ వచనంలో హోఫ్నీ ఫీనెహాసుల గురించి మాట్లాడుతూ, వాళ్ళు చేస్తున్న పనుల గురించి మాట్లాడుతూ, జరగబోయే సంభవాలను గురించి మాట్లాడుతూ ఆయన అంటున్నాడు 1వ సమూయేలు 2:35లో, తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును అంటున్నాడు. అతని సంతతి వారు నాకు నమ్మకస్తులుగా ఉంటారు. నేను ఒక నమ్మకమైనటువంటి యాజకుని నియమించబోతున్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసా? సమూయేలు గురించి. ఎంత నమ్మకమైన వ్యక్తి సమూయేలు అంటే, సౌలు దేవునికి విరోధముగా అమాలేకీయుల దగ్గర నుంచి ఆ పశువులు తీసుకొస్తే ఆ రాత్రంతా కూడా పౌరుషముతో రగిలిపోయి రాత్రంతా నిద్రపోకుండా కోపముతో ఆవేశముతో దేవుని చిత్తము నెరవేర్చబడుట కొరకు ఒకలాంటి ప్రసవ వేదన పడినటువంటి ఒక మంచి యాజకుడు ఆయన. దేవుని చిత్తం ఏంటి ఇలా నిర్వీర్యం అయిపోతుంది? దేవుని యొక్క సెలక్షన్ ఏంటి ఇలా నిస్సారం అయిపోతుంది? దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ఏంటి దేవునికి విరోధంగా ఇలా ఉన్నాడని పౌరుషముతో రగిలిపోయినటువంటి యాజకుడు సమూయేలు. ఆయన నడిచొస్తుంటే ప్రజలందరూ కూడా సమాధానంగానే వస్తున్నావా, నీ నోట్లో నుంచి ఒక మంచి కానీ చెడు కానీ మాట వస్తే మాకు భయం అని భయపడిపోయేవారు వాళ్ళు. ఆ రోజుల్లో రాజుగా ఆయనే, యాజకుడుగా ఆయనే, ప్రవక్తగా ఆయనే, అన్నీ అంటే జడ్జిగా కూడా ఆయనే. 4 పోస్టులు ఎట్ ఏ టైం చేసినటువంటి ఒక గొప్ప అభిషేకించబడిన ప్రవక్త సమూయేలండి. ఎందుకంటే చిన్ననాట నుంచి కూడా దేవుని సన్నిధిలో అంత నమ్మకస్తుడుగా ఉన్నాడు. దావీదు ఎంత నమ్మకస్తుడుగా ఉన్నాడో అహీమెలెకు కిందక చెప్పాడు కదా, ఆయన సాక్ష్యం పలికాడు. ఇక్కడ దేవుడే సాక్ష్యం పలుకుతాడు. యెషయి కుమారులలో ఒకరిని నేను కనుగొంటిని, అతడు నాకు నమ్మకమైన నా ఉద్దేశాలను నెరవేర్చువాడని అపోస్తుల కార్యాల గ్రంథంలో 13వ అధ్యాయంలో ఈ మాట రాసుంటుంది. ఎవరి గురించి అంటే దావీదు గురించి అండి. ఎంత బాగున్నాయి కదా వీళ్ళ సాక్ష్యాలు. ఆ దినాలలోనేనా ఈ రోజుల్లో మనం అలా ఉండలేమా అంటే, మొదటగా దేవునికి నీవు నమ్మకస్తుడుగా మారు. ప్రార్థించుట విషయంలో, మందిరం విషయంలో, దేవునికి సమస్తము అప్పగించుకునే విషయంలో, పరిశుద్ధత విషయంలో మీరు నమ్మకస్తులుగా ఉంటే తప్పకుండా అన్ని ఏరియాల్లో కూడా ఎలా ఉండాలో దేవుని వాక్యమే మనల్ని నడిపిస్తుంది.
అందుకే కదా కీర్తనకారుడు ఇలా అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము. అంటే అర్థం ఏంటి? ఒకవేళ మనం చీకట్లో కానీ వెళ్ళిపోతూ నడుస్తూ గుంటలో ఊబిలో పడిపోతామేమో, అదే వాక్యము మనం ఎదురు పెట్టుకుంటే దీపములాగా మనకి మారి వెళుతూ ఉన్నప్పుడు మార్గంలో ఇక్కడ గొయ్యి ఉంది, ఇక్కడ నుయ్యి ఉంది, ఇక్కడ గుంట ఉంది అని చెప్తా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఆయన వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు మనము చాలా గొప్పగా దేవుని యొక్క కార్యాలని చూడగలుగుతాం. మొదటిది, దేవుడు నమ్మకస్తులకు దీవెనలు మెండుగా ఇస్తారు. నమ్మకస్తులకు, యథార్థవంతులకు దేవుడు చాలా సెక్యూరిటీ ఇస్తారు. నమ్మకముగా దేవుని సన్నిధిలో నిలబడిన వారిని దేశాన్ని ఏలేవారుగా దేవుడు చేస్తాడు. దానియేలుని ఏలేవాడిగా చేశాడు దేవుడు. దావీదుని ఏలేవాడిగా చేశాడు దేవుడు. సమూయేలుని ఏలేవాడిగా చేశాడు దేవుడు. ఈ ప్రజలు వాళ్ళ నమ్మకత్వాన్ని కోల్పోయారని ఇర్మియా గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ 7వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు ఆయన, నమ్మకము వారిలో నుంచి తొలగిపోయింది అంటాడు ఆయన. యెషయా గ్రంథంలో కూడా ఉంటుంది ఈ మాట, 1వ అధ్యాయం 21లో, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే. నమ్మకత్వం కోల్పోతే ఏం జరుగుతుందండి? దాంతో పోలుస్తున్నాడు దేవుడు. ఒకప్పుడు ఇది నమ్మకమైన నగరం, నమ్మకమైన నగరము వేశ్య అయిపోయింది అంటున్నాడు. ఈరోజు ఒకసారి మనం ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుందామా? ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతూ ఉన్నాడు. వాళ్ళు అపవాది వచ్చి వాడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని శోధిస్తాడు. శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ తరువాత మీరు మరణం వరకు నమ్మకంగా ఉండండి, నేను మీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. హల్లెలూయా. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంటండి మనం? ఎప్పటి వరకు? మనకి ఆశీర్వాదం వచ్చే వరకు నమ్మకంగా ఉంటే చాలా. మన పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయే వరకు, మనకు ఉద్యోగం వచ్చే వరకు, మనకి ఆస్తి వచ్చే వరకు, మనకి అనుకున్నవన్నీ కూడా అయిపోయే వరకు నమ్మకంగా ఉంటే చాలా కాదు. రేపటి దినమే మన మరణ దినం అయినప్పటికీ కూడా ఆ దినము వరకు మీరు నమ్మకస్తులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అప్పుడే నేను మీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు ఆయన. ఎంత గొప్ప విషయాలు కదా ఇవన్నీ. కాబట్టి ఈరోజు మేము నమ్మకస్తులుగా ఉండడానికి ఇష్టపడుతున్నాం ప్రభువా అని అడుగుదామా మనం? ఈ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో 20వ అధ్యాయంలో ఉజ్జియా ఉన్నాడు. అతను నమ్మకస్తుడుగా లేడు దేవునికి. వేయొద్దు అని చెప్తే వెళ్ళి ధూపం వేశాడు. నమ్మకస్తులుగా లేని వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఇదిగో ఇలాంటి భయంకరమైనటువంటి శాపములు బయలుదేరుతాయి. ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయంలో అంటాడు, దేవుని మందిరంలోనికి పోయినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకొనుము. ఎందుకంటే ప్రవర్తన సరిగా లేకపోతే, నీవు నమ్మకస్తుడుగా లేకపోతే, ప్రజలు ఎదుట మంచిగా ఉన్నట్లు కనపడి చాటున నీవు వేరే వాడవైతే, నీవు నమ్మకస్తుడుగా లేకపోతే మందిరంలో నుంచే శాపం కూడా వస్తుంది నీకు అంటాడు. అలా ఉజ్జియాకు వచ్చిందండి. ఉజ్జియాకు అటువంటి శాపం వచ్చింది. కాబట్టి మనము అటువంటి తప్పు పనులు ఏం చేయకుండా, అంటే ఓల్డ్ టెస్టిమెంట్ మళ్ళీ ఓల్డ్ టెస్టిమెంట్ కదా అంటారు కొందరు. దేవుని యొక్క కృప మనల్ని ఆవరించింది. మన దేవుడు చాలా నమ్మదగిన వాడట. ఆయన పేరు నమ్మకమైన సత్య సాక్షి. ఆయన పేరు. ఆయన కృపతో మనము నూతన నిబంధనలో ఉన్నాం. నూతన నిబంధనలో కూడా అదే చెప్పాను కదా ఇందాక, నమ్మకత్వం లోపించి అననీయ సఫీరా అక్కడికక్కడే పడి చనిపోయారు. ఈరోజు మనం భౌతికంగా చనిపోము. చాలామంది ఇలా అనుకుంటారు, నేను ఎన్నిసార్లు ఫ్రాడ్ చేసినా, ఎన్నిసార్లు అబద్ధములు మాట్లాడినా, ఎన్నిసార్లు అనేకుల్ని మభ్యపెట్టినా, ఎన్నిసార్లు నేను నా జీవితంలో నమ్మకంగా లేకపోయినా దేవుని కనికరం ఏదో ఉందండి నా మీద. ఏదో తెలియదు కానీ దేవుడికి నేనంటే చాలా ఇష్టం అండి, ఎన్ని చేసినా దేవుడు నన్ను ప్రేమిస్తాడని చాలామంది వాళ్ళు స్వనీతిని వస్త్రంగా ధరించుకొని ఉంటారు చాలామంది. ఎందుకంటే వారికి శిక్ష త్వరితంగా రాకపోవుట చూచినప్పుడు దేవుడు చేతకాని వాడు అనుకుంటారట వాళ్ళందరూ. కానీ అది కాదు. కానీ దేవుని కనికరం ఇంకా మనల్ని ఆయన పరీక్షిస్తూ పరిశీలిస్తూ అవకాశం ఇస్తూ, నిన్నే చెప్పాను కదా నేను, ఆయన అనుకుంటాడంట, ఇలా గట్టిగా వీచి మరలా తిరిగిలా అని గాలి లాంటి వాళ్ళు వీళ్ళు. ఇలా వీచి మరలా తిరిగి రాని గాలి లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళని నేనేం చేయగలను కోపం వచ్చినా కూడా అని ఆయన కనికరం ఇంకా చూపిస్తూ ఉన్నారంట ఆయన. దానిని మనం ఆసరాగా తీసుకొని అపనమ్మకస్తులుగా మనం ఉన్నప్పుడు మన ఇళ్లల్లోనికి శోధనలు వస్తున్నాయి, శాపములు వస్తున్నాయి, రోగములు వస్తున్నాయి, భయంకరమైనటువంటి శోధకుడి యొక్క దాడి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఒకసారి ఆలోచన చేసుకుని, ఏ ఏరియాలో మనం నమ్మకస్తులుగా లేమో
ఆ ఏరియాని ఈరోజు బాగు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుందాం. అయితే మనం అవన్నీ ఏరియాల్లో నమ్మకస్తులుగా ఉన్నప్పటికీ వచ్చిందనుకోండి, యోబుని జ్ఞాపకం చేసుకోండి, దావీదుని జ్ఞాపకం చేసుకోండి, దానియేలుని జ్ఞాపకం చేసుకోండి. యోబు తరువాత పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా పొందుకున్నాడండి. ఆయన యథార్థత విడవకుండా ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు. కాబట్టే ఈరోజు ఆయన చనిపోయినా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మోషే కూడా ఆయన లేకపోయినా ప్రతిరోజు ప్రతి వాక్యంలో మోషేని దాటి మనం ఎక్కడికి కూడా వెళ్ళలేం. అంత నమ్మకస్తుడుగా మనం అందరున్నాడు. మనం ఎందుకు ఉండకూడదు? చిన్న చిన్న విషయాలలో నమ్మకస్తులుగా ఉండడానికి, పెద్ద పెద్ద విషయాల్లో నమ్మకస్తులుగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. కానీ కొన్ని సందర్భాల్లో అలా నమ్మకస్తులుగా ఉన్నప్పుడు శ్రమలు కలుగుతాయి. అయినప్పటికీ కూడా మీరు భయపడక, ఈ లోకంలో కొద్ది కాలం మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరు ధైర్యంగా ఉండండి, మీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టకండి అంటాడు ఆయన. కమ్యూనిస్ట్ వాళ్ళు రూలింగ్ చేస్తున్నటువంటి దినాలలో చైనాలో అనేకమైనటువంటి సంఘటనలు ఉన్నాయి. ఒక పాస్టర్ గారు ఆయన కుటుంబాన్ని తీసుకుని వెళ్ళి, వాళ్ళు అక్కడ మంచు కొండల దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడికి అంటే వాళ్ళని బంధించి, అంటే మంచు అక్కడ చల్లనిది, అంటే ఆ ప్లేస్ అంతా కూడా ఒక ఐస్ క్యూబ్స్తో నింపారు. నిజంగా మంచు పడే టైమో నాకు తెలియదు. అక్కడ వాళ్ళని దాని లోపలికంటూ పెట్టి, అంటే సమాధి చేసినట్లు తలలు మాత్రమే బయటకు ఉంచి వాళ్ళు అడుగుతున్నారంట, ఇప్పటికైనా మీ నమ్మకత్వాన్ని నువ్వు విడిచిపెట్టేస్తే, క్రీస్తుని నీవు నమ్మడం విడిచిపెట్టేస్తే, నీ నమ్మకత్వాన్ని విడిచిపెడితే నీవు నీ పిల్లలు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతారని ఆ పాస్టర్ని బెదిరిస్తూ ఉన్నారట. ఫస్ట్ పాస్టర్ గారిని పెట్టారు దాంట్లో. అప్పుడు పిల్లలందరూ బయటకు వచ్చే డాడీ అంటున్నారంట. తర్వాత భార్య కూడా అక్కడే ఉంది. ఆలోచించుకొని పిల్లల వైపు చూడు ఒకసారి అన్నప్పుడు ఆ భార్య కూడా ఏం చెప్తుందో అని అందరూ చూస్తున్నారు అక్కడికి వచ్చిన వాళ్ళు. ఆవిడ వెంటనే ఒక పాట పాడడం ప్రారంభించింది. ఒక పాట పాడుతూ, అంతవరకు నీవు నమ్మకంగా ఉండు, దేవుడు నీకు జీవకిరీటం ఇస్తాడు, ఈ లోకం శాశ్వతమైనది కాదు, మన ప్రభువే అన్నిటికంటే శాశ్వతమైన దేవుడు, ఆయన రక్తంలో మనం రక్షణ పొందుకున్నామని ఆ లిరిక్స్తో కూడినటువంటి ఒక పాట ఆవిడ పాడుతూ ఉన్నప్పుడు ఒక గొప్ప ఉజ్జీవము రగిలి పిల్లల్లో, పెద్దవాళ్ళల్లో, మొత్తం పాస్టర్ కుటుంబం అంతా కూడా పాడడం మొదలుపెట్టి, పిల్లలు కూడా మోకాళ్ళేసి, లేదు మా దేవుడే మాకు కావాలి, మా దేవునికే మేము నమ్మకస్తులుగా ఉంటాం, మాకు మరణమైనా సరే మేము భయపడమని వాళ్ళు వెళ్ళి స్వచ్ఛందంగా గోతుల్లో నిలవబడ్డారంట. ఆ రోజు పాస్టర్, ఆ యొక్క పాస్టర్ భార్య, 2 బిడ్డలు సమాధి చేయబడ్డారు, చనిపోయారు వాళ్ళు. కానీ దాని తర్వాత వచ్చిన ఉజ్జీవము, వేలకు వేలు రక్షించబడ్డారంట. ఒక ఉజ్జీవ సెగ రగిల్చిందంట. అక్కడికక్కడే అనేక మంది మోకరించి, ఎంత గొప్ప దేవుడు, వారు ఏది లెక్క చేయకుండా వారి దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు, ఆయనే నిజమైన దేవుడని ఆ రకమైన ఉజ్జీవం రగిలిందంట అక్కడ. తెలుసా మీకు? కొన్ని సందర్భాలలో మన జీవితాలలో వచ్చిన శ్రమలు దేవుడు తన మహిమ కొరకు వాడుకుంటాడండి. కాబట్టి ఈరోజు శ్రమ కలిగినప్పుడు భయపడొద్దు, శ్రమలో మీ నమ్మకత్వాన్ని విడిచిపెట్టుకోవద్దు. దేవుడు చాలా ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడండి. కాబట్టి ఈరోజు మనము నమ్మకంగా మన యొక్క పాపాలను ఒప్పుకోవాలి ప్రభు దగ్గర. జాన్ బనియన్ అనేటువంటి సేవకుడు ఏమంటాడంటే, ఒకవేళ నీవు పాపం చేసినట్లయితే, దేవుని యొక్క సన్నిధిలో నీవు అపనమ్మకస్తుడుగా ఇప్పటి వరకు ఉన్నట్లయితే, వెంటనే వెళ్ళి దేవుని దగ్గర నమ్మకంగా ఒప్పుకో. ఏ రోజైనా సరే నీవు ఆ నమ్మకంగా దేవుడి దగ్గర పాపాలను ఒప్పుకోకుండా పడుకోవద్దు అంటాడు. నిద్రపోవద్దు. ఏ రోజు కూడా నీవు నీ తప్పిదాలని, పాపాలని ఒప్పుకోకుండా, పశ్చాత్తాప పడకుండా నిద్రపోవద్దు. ఎందుకు అంటే, నీవు ఆ విధంగా పశ్చాత్తాప పడకపోతే నీ హృదయము కఠినమైపోతుంది అంటాడండి ఆయన. కాబట్టి అనుదినము కూడా దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండడానికి అవసరమైన కృప దేవుడు మనకి ఇవ్వాలని, ఆ నమ్మకస్తుల లిస్టులో ఈరోజు వినుచున్న మనం అందరము ఉండాలని, ప్రతి ఏరియాలో కూడా నీవు నన్ను ఏలండి ప్రభువా, నీవే నా చేయి పట్టి నడిపించండి ప్రభువా, నేను నీకు లోబడుతున్నాను ప్రభువా అని మనందరం కూడా ఈరోజు ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవ, సర్వాంతర్యామి, సర్వ శరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, ఇంకా అనేక మంది భక్తులు ఉన్నారయ్యా మా ఎదుట. కానీ మాకిచ్చిన సమయంలో ఈ కొద్ది మాటలు మాట్లాడుకోవడానికి మీరు మాకిచ్చిన కృపను బట్టి వందనాలు. మొదటగా మా దేవునికి మేము నాయన నమ్మకస్తులుగా ఉండే కృప ఇవ్వండి. ఆయన సమయాన్ని, ఆయన ధనాన్ని, ఆయన కృపను మేము వ్యర్థం చేసుకోకుండా, దొంగిలించకుండా దేవా, మాకు ఈ రోజు నుంచి ఒక గొప్ప గైడెన్స్ కావాలని మేము వేడుకుంటున్నాము తండ్రి.
ప్రతి ఏరియాలో మేము నమ్మకస్తులుగా ఉండడానికి, చిన్న వాటిలో మేము నమ్మకంగా ఉన్నప్పుడు పెద్ద వాటిని నీవు మాకు అనుగ్రహిస్తావు ప్రభువా. అనేకమైనటువంటి అలాంటి కథలు, దృష్టాంతాలు మా ముందర ఉన్నాయి ప్రభువా. ఆత్మకార్యాలు జరిగించండి నాయన. నమ్మకస్తుల కొరకు నీ కనులు ఎదురు చూస్తున్నాయి. మేము కూడా మీ కనుదృష్టిలో ఉండడానికి అవసరమైన కృప మీరు మాకు దయచేయమని, నీ బలమైన సన్నిధి మాకు తోడుగా ఉండ దయచేయండి. విజ్ఞాపన ప్రార్థనల్లో మీరు ఉండండి. ఈ 7వ నెలలో గొప్ప మిరేకల్స్ మీరు మా జీవితాల్లో చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 7th మంత్లో ఎంతమంది స్వస్థతలు పొందుకున్నారో వారందరూ ఈ నెలలో నీకు సాక్షులుగా నిలవబడ్డారయ్యా. వారందరినీ బట్టి వందనాలు. ఈరోజు ఎంతమంది అయితే లాగిన్ అయి ఉన్నారో ప్రభువా, మాకు కనెక్ట్ అయి ఉన్నారో వారందరినీ, వారి కుటుంబాలని యేసు నామంలో బ్లెస్ చేయండి తండ్రి. అంత మాత్రమే కాదు, వ్యక్తిగతంగా మేమంతా మీకు నమ్మకస్తులుగా ఉండడానికి అవసరమైన కృప ఇవ్వండి. కుటుంబముగా మేము నమ్మకస్తులుగా ఉండాలి. దేవ సంఘమంతా దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. అటువంటి కృప మీరు మాకు దయచేయమని, ఆత్మకార్యాలు జరిగించమని, చేయుచున్న ప్రార్థనలన్నిటిలో కూడా మీ యొక్క నాయన నా తండ్రి సన్నిధి మాకు తోడుగా ఉంచమని, ఇంకా ఎలాగున ఉత్తమముగా మేము ప్రార్థన చేయాలో, యోగ్యముగా మేము ప్రార్థన చేయాలో నాయన మాకు ఆత్మ సహాయం కావాలి. ఆశపడి అడుగుతున్నాం, సహాయం చేయండి. నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు తెలియచేసుకుంటూ అయా నమ్మకత్వము కొరకు ప్రార్థించడానికి అవసరమైన కృప మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధికి సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.